శ్రీరంగనీతులు సినిమా చూశాను భయ్య. ఫస్ట్ అయితే సపోర్టర్ సైజ్ స్టైల్ ఒక పాట రూపంలో చెప్తాను, ఓకేనా? వినరా వినరా రివ్యూ వినరా, శ్రీరంగనీతులు సినిమా చూడరా, ప్రవీణ్ కుమారు డైరెక్షన్ చూడరా, అద్భుతమైన సినిమా ఇదిరా. ఇలా శ్రీరంగనీతులు సినిమా చూశాను. నిజం చెప్పాలంటే పెద్దవాళ్ళు అందరూ కూడా శ్రీరంగనీతులు చెప్తారు కానీ పాటించరు. సో అలాగే ప్రతి ఒక్కరు మన కుర్రోళ్ళు కానీ ఎవరైనా సరే ఏదైనా తప్పు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి మనకి ప్రోత్సహిస్తే ఇంకా మంచిగా ఎదుగుతామని చెప్పి సినిమా చాలా అంటే చాలా బాగా తీశారు ప్రవీణ్ కుమార్ గారు. అలాగే సుహాస్ గారు యాక్టర్, నెక్స్ట్ బేబీ సినిమాలో మోసపోతారు చూడండి, తను చాలా అంటే చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇప్పుడు యూత్ అనేది తప్పులు జరగడం సహజం. ఇప్పుడు ఈ జనరేషన్ చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది. సో దాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేసి మనం ముందు ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు వెళ్తాం, చాలా సక్సెస్ అవుతామని చెప్పి సినిమా చాలా అంటే చాలా బాగా చూపించారు. ఒక ముగ్గురు స్టోరీని, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. శ్రీరంగనీతులు చెప్పడం కాదు, పాటించాలి అని చెప్పి చాలా చక్కగా చూపించారు. నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, యూత్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అలాగే లవర్స్ కూడా చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు ఈ సినిమాలు చూసి ఈ సినిమాని మంచి పేరు తీసి రావాలి. సూపర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మూవీ చాలా నచ్చింది నాకు. ఇప్పుడే చూసినాము. అసలు ఈ కాలం జనరేషన్ వాళ్ళు చాలా మంది చూడాల్సిందే ఈ మూవీ. ఇట్ ఈస్ వెరీ నైస్. మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ ట్రాక్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ అన్ని బాగున్నాయి. అంటే ఈ కాలం యూత్ వాళ్ళు మాత్రం చాలా చూడాల్సిందే. ఈ జనరేషన్ కి మాత్రం చాలా కరెక్ట్ గా సెట్ అవుతుంది ఇది. మీరు ఖచ్చితంగా చూడండి. మీరు మంచి రివ్యూస్ అండి. నాకైతే చాలా నచ్చింది. మీ పేరెంట్స్ కి వినాలి, ఎట్లా ఒబీడియంట్ ఉండాలా అనేది మీరు దీంట్లో చూసి నేర్చుకుంటారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే సినిమా చూసి వచ్చిన సినిమా నాకు సుహాసన అంటే చాలా ఇష్టం. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఇది కూడా ఒక కొత్త కాన్సెప్ట్ లో ఉంది. ఒక లైఫ్ ని ఎలా రియలైజ్ అవ్వడం, మేడం ఏం తప్పు చేస్తున్నామో ఆ తప్పుని రియలైజ్ అయ్యి ఒక సరి దారిలో వెళ్ళాలని సినిమా చూపించారు. సో ఐ రియలీ లవ్ దిస్ మూవీ. అండ్ సుహాసన పర్ఫార్మెన్స్ కానీ, మరి ఇంకో క్యారెక్టర్ ఉన్నారు తాగుతున్నారు ఎప్పుడైనా, ఆయన క్యారెక్టర్ కానీ, సినిమా మొత్తం చాలా బాగుంది. స్టోరీ కూడా బాగుంది. బట్ డ్యూరేషన్ కొంచెం తక్కువ అయినా కానీ సినిమా మంచిగానే తీస్తున్నారు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, నా పేరు సాయికాంత్. ఇప్పుడే మూవీ చూసి వచ్చా. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా కార్తీక్ రత్న యాక్ట్ చేసిన విధానం అది చాలా బాగా నచ్చింది. బేబీ మూవీస్ తర్వాత వీరాజ్కి మంచి మూవీ పడింది. ఈ మూవీతో మళ్ళీ వీరాజ్ ఒక రేంజ్లో వస్తాడు. అలాగే రోహాని శర్మ గారి యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. నిజంగా మేడం యాక్ట్ చేసిన ఇప్పటి మూవీస్ అన్ని ఒక లెక్క, ఈ మూవీ ఒక లెక్క. ఈ మూవీ అచ్చం మా ఇంటి పక్కన ఏదైతే స్టోరీ జరుగుతాయో అదే స్టోరీ, రియల్ స్టోరీ కింద అనిపించింది నాకు. ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని. డైరెక్షన్ మామూలుగా లేదు. ఆ డైరెక్టర్ గా పేరు ఏంటో నాకు తెలియదు కానీ ఆయన కనబడితే ఇప్పుడు ఆయన మీట్ అయ్యి ఒకసారి నెక్స్ట్ ఆయన మూవీలో నాకు వచ్చిన ఛాన్స్ అడగాలని చెప్పి ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్క సాంగ్ కూడా లేకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టారు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అంతే. శ్రీరంగనీతులకి అయితే వచ్చాము. ఇది మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. 3 వేరియేషన్ చూపించారు. సినిమా మాత్రం సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ ఇట్. సుహాసన్ అన్న యాక్టింగ్ అయితే ఎరగదీశాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్రీరంగనీతులు ఇప్పుడే చూసానండి, చాలా బాగుంది. ఇప్పుడు మన జరుగుతున్న జనరేషన్లో మన క్యారెక్టర్లో ప్రతిదీ ఒక్కొక్కరు దాంట్లో చూసుకోవచ్చు మనం. సుహాస్ గారు క్యారెక్టర్ కానీ, మన రోహన్ శర్మ క్యారెక్టర్ కానీ, కార్తీక్ రత్నం కానీ, మన ఇంట్లో జరుగుతున్న ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని ఫేస్ చేస్తూ ఉంటాం మనం. మన పేరెంట్స్ మనకి ఎప్పటికీ ఏ తప్పు చేసినా కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మనకు ఈ సినిమా కంపల్సరీగా అందరు చూడాలి. మనం అందరిని అర్థం చేసుకోవడం, మనం ప్రతి క్యారెక్టర్లో చూసి ప్రతి ఒక్కరిని మనం క్యారెక్టర్ ఇష్టపడుతుంది. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్. హాయ్ బ్రో, నా పేరు ఆనంద్, కామిక్ ఆనంద్. ఇప్పుడే నేనైతే శ్రీరంగనీతులు అయితే సినిమా చూడడం అయితే జరిగింది. సో సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మనం చేసే తప్పు పనులను మనల్ని తడి చూపుతారు కానీ ఎవరు కూడా మనల్ని ప్రోత్సహించరు అనమాట. ఇది తప్పు, ఇది చెడు అని. కానీ కొన్ని సందర్భాల్లో వదిలేస్తే, ఇది చేయకు అని వదిలేస్తే అయినా సరే చేస్తూ ఉంటాం. కానీ ఒక టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పు అని తెలుసుకుంటాడు అనమాట. కానీ ఈ సినిమాలో కంటెంట్ వచ్చేసి ప్రతి ఒక్క మనిషి కూడా ఫస్ట్ అనేది తప్పు చేస్తాడు, తర్వాత నిజ జీవితంలో తెలుసుకుంటాడు అనేది ప్రవీణ్ కుమార్ గారు అయితే అద్భుతంగా చూపించడం అయితే జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు చేయడం వల్ల యూత్ లో మనం ఏమేం చేయకూడదు, ఏం చేయాలి అనేది అయితే మనకు తెలుస్తుంది అనమాట. పెద్దవాళ్ళు కూడా ఇలాంటి సినిమాలు చూస్తే కొంతమంది క్షమించే భావన అనేది వస్తుంది అనమాట. ఈ సినిమాలో సుహాస్ గారి యాక్టింగ్ కానీ అల్టిమేట్, చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. ఈ సినిమాకి నేను 5కి 5 పాయింట్ రేటింగ్ అయితే ఇస్తున్నాను భయ్య. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే శ్రీరంగనీతులు సినిమా చూశాను. చాలా బాగుంది, చాలా మంచి సినిమా. ఇప్పుడు ఈ యూట్యూబ్ చూడాల్సిన సినిమా ఇది. శ్రీరంగనీతులు అంటే ప్రతి ఒక్కరు తప్పు చేశాను, తప్పుడు నా కొడుకు సినిమా చూసి నీతులు నేర్చుకోవాలి. చాలా మంచి సినిమా.
స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది, చాలా బాగుందండి. రుహాని శర్మ గారి యాక్టింగ్ సూపర్ అండి. సుహాస్ యాక్టింగ్ కూడా సూపర్. బ్యాక్ టు బ్యాక్ ఇష్యూ కొడుతున్నారు సుహాస్ ఈ మధ్య. చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. సినిమా మాత్రం సూపర్, ఎక్సలెంట్. హాయ్ బ్రో, ఇప్పుడే శ్రీరంగ నీతులు మూవీస్ చూడడం జరిగింది. సినిమా మాత్రం అద్భుతంగా ఉంది బ్రో. ఒక్కొక్క నటన కానీ అంటే వాళ్ళకు తగ్గట్టు పాత్రలు కానీ మనం నిజ జీవితంలో ఎలా చేస్తామో అలా ఆ విధంగా చూస్తారు. ప్రొడక్షన్ వాల్స్ బాగున్నాయి. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్, యూత్ ఎంటర్టైనర్. తనకెళ్ళ భరణి గారి యాక్టింగ్ కానీ సుహాస్ ది యాక్టింగ్ కానీ ఒక్కొక్కటి అంటే వాళ్ళ పాత్రలు తగ్గట్టు వాళ్ళ నిజ జీవితంలో ఈ వీకెండ్ లో సమ్మర్ హిట్ అండి పక్క. ఈ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ తప్పకుండా చూడండి. చిన్నపిల్లల నుండి ఎవరైనా చూడొచ్చండి. అంటే యూత్ ఎలాగా మన గంజాయికి ఎలాగో బానిసలు అవుతున్నారో అది కూడా చూపించారు, యూత్ డ్రగ్స్ కి. సో అది కూడా చూపించారు. ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క వేరియేషన్ ఉంటుందండి. క్లైమాక్స్ మాత్రం ఎవరు ఉంచారు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందండి. బ్లాక్ బస్టర్ అండి సినిమా మాత్రం. ఈ సమ్మర్ లో సూపర్ హిట్. చూడొచ్చండి, ఫ్యామిలీ అందరు చూడొచ్చండి మూవీని.